తులారాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఆకస్మిక ధనప్రాప్తిని కూడా పొందుతుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఈ వారం వివిధ రూపాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల ఆకర్షణలు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తాయి. వ్యక్తిగతంగా ఉన్న ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో 1-2 ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రయాణాల్లో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడకూడదు. వివిధ రూపాల్లో సమాచారాలను అన్నింటినీ జాగ్రత్తగా తెప్పించుకొని పరిశీలన చేసిన తర్వాతనే దూర ప్రయాణాల్లో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. బంధువులకు వివిధ రూపాల్లో కొంత సమాచారాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని వార్తలు ఈ వారం మిమ్మల్ని ఒత్తిడికి కూడా గురి చేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఖర్చులు విపరీతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఈ వారం ఎదురు చూస్తూ ఉన్న కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉండబోతున్నాయి. ధార్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటము, అలాగే అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందగలుగుతారు.